హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా జిల్లా కోర్టుల్లో జిల్లా సెషన్స్ కోర్టు ఉంటాయి కదా, అందులో మరి అటెండర్ మరియు అసిస్టెంట్ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలు కూడా విడుదలవుతున్నాయండి. కాంట్రాక్ట్ బేసిస్లో కేవలం 7వ తరగతి ఇంటర్ పాస్ అర్హతతో మరి వీటినైతే భర్తీ చేయబోతున్నట్లుగా అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరి ఏ జిల్లాలో విడుదలైంది ఏంటి అనే వివరాలు చూద్దాము. సో మీరు ఏ జిల్లా వాస్తవ్యులో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా అప్డేట్ చేయడం జరుగుతుంది. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వేకెన్సీ లిస్ట్ చూసినట్లయితే కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండర్ అనేటువంటి ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది. ఎలిజిబిలిటీ చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ అండి. ఓకేనా, ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి పాస్ అయినటువంటి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ కోర్ట్ అసిస్టెంట్కి ఇది. మరి 7వ తరగతి పాస్ అయిన వారు కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. మరి ఏజ్ లిమిట్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 34, అంటే 34 సంవత్సరాలు దాటకూడదు. 18 నుంచి 34. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి, అండ్ ఎక్స్ సర్వీస్మెన్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాల వయోపరిమితిని అయితే కల్పించడము జరిగింది. ఓకేనా, అందరు కూడా గమనించాలి. విద్యార్హత అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనకు ఇది 28వ తారీఖు లోపు మనమైతే అప్లై చేయవలసి ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ మనకి సంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి విడుదల కావడం జరిగింది. మరి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్ టు 5 PM 28 ఆగస్ట్ అండి. ఈ మంత్ 28వ తారీఖు లోపు మనం అప్లై అయితే చేయవలసి ఉంటుంది. మరి ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని మనము ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ సంగారెడ్డి అని చెప్పేసి రాసి మనం పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుంది. ద టర్మ్ పోస్ట్ కోర్ట్ అసిస్టెంట్ అటెండర్ 2 years షల్ బి పెయిడ్ రెమ్యునరేషన్ 5,000. ఓకేనా, నెక్స్ట్ అసిస్టెంట్కి 3,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి ప్రతి నెల 2 years వరకు. తర్వాత ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది, అప్పుడు పెంచేటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది. ఓకేనా, అప్లికేషన్ ఫామ్ చూడండి. మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారు రాసి మీ ఒక ఫోటో అంటించి ఇక్కడ, సో యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం ఫిల్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా దీనికి జత చేసి మీరు పోస్ట్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా, మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో తప్పకుండా ఇక్కడ పైన రాయాల్సి ఉంటుంది. ఇదండి ప్రొఫార్మా. సో గైస్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. మరిన్ని జిల్లాల వారీగా, అంతేకాకుండా టీజీపీఎస్సీ అప్డేట్స్ కావచ్చు, ఇతర ఉద్యోగాల వివరాలు కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు కూడా వస్తుంటాయి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.